తనకు చాలా ఇష్టమైన అమ్మమ్మతో కలిసి నిద్రపోతూ ఉన్న ఒక చిన్న పాప అక్కడ ఒక ఫోన్ రింగ్ అవ్వడం వల్ల నిద్రలేస్తుంది. అలా నిద్రలేచిన ఆ పాప పేరు జావెన్. జావెన్ కు అమ్మా నాన్న ఎవరు ఉండరు. తన అమ్మమ్మతో కలిసి ఉంటూ ఉంటుంది. జావెన్ కి తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అలా తన అమ్మమ్మ ఫోన్ రింగ్ అవుతూ ఉండడం వల్ల జావెన్ ఆమెని నిద్ర లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆమె లేస్తూ ఉండదు. ఎందుకంటే జావెన్ వాళ్ళ అమ్మమ్మ చనిపోయి ఉంటుంది. కానీ ఆ విషయం చిన్న పిల్లైన జావెన్ కి అర్థమవుతూ ఉండదు. అలా జావెన్ వాళ్ళ అమ్మమ్మ చనిపోవడంతో వాళ్ళకు తెలిసిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూసి భయపడిపోయిన జావెన్ అక్కడ ఉన్న ఒక కబ్బోర్డ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. అప్పుడే జాన్ అనే అతను కారులో అక్కడికి వస్తాడు. జాన్ చనిపోయిన వాళ్ళ బాడీస్ ని రెడీ చేసి క్రిమేషన్ కి తీసుకెళ్లి అతను అయి ఉంటాడు. అలా వచ్చిన జావెన్ వాళ్ళ అమ్మమ్మ బాడీని రెడీ చేస్తూ ఉంటాడు. అదంతా దాక్కుని ఉన్న జావెన్ చూస్తూ ఉంటుంది. జాన్ వాళ్ళు తన అమ్మమ్మని ఏదో చేస్తున్నారని భయపడి జావెన్ తన దగ్గర ఉన్న కర్రని తీసుకుని వచ్చి జాన్ ని కొడుతుంది. అది చూసిన జావెన్ వాళ్ళ మావయ్య జావెన్ ని తీసుకుని వెళ్లి వేరే రూమ్ లో పెట్టేసి లాక్ చేస్తాడు. జావెన్ వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఏడుస్తూ ఉంటారు. జాన్ వాళ్ళు మాత్రం తాము చేయాల్సిన పని అదే కాబట్టి జావెన్ వాళ్ళ అమ్మమ్మని ఒక బాక్స్ లో పెట్టి అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. అదంతా జావెన్ తానున్న రూమ్ లో నుంచి చూస్తూ ఉంటుంది. ఆ బాక్స్ లో ఉన్నది తన అమ్మమ్మ అని చెప్పి ఆ కార్ వెంట పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు జాన్ వాళ్ళు తాము తీసుకుని వెళ్లిన జావెన్ వాళ్ళ అమ్మమ్మ అంత్యక్రియలను పూర్తి చేసి తమ ఇంటికి వెళ్తారు. అక్కడ జాన్ కు తన నాన్న ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. అదేంటంటే జాన్ ఎలాగూ పని పాట లేకుండా తిరుగుతున్నాడు కాబట్టి తన షాప్ ఇంకా ఇల్లు జాన్ పేరు మీద రాసేసి ఉంటాడు. అది చూసి జాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జాన్ కి ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదు. అలా హ్యాపీగా ఉన్న జాన్ కి వెంటనే ఒక మెసేజ్ వస్తుంది. అదేంటంటే జాన్ గర్ల్ ఫ్రెండ్ మనం విడిపోదామని చెప్పి మెసేజ్ పెట్టి ఉంటుంది. అది చూడగానే జాన్ చాలా బాధపడతాడు. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరుతాడు. అసలే తన గర్ల్ ఫ్రెండ్ అలా ఎందుకు చెప్పిందో అనే షాక్ లో ఉన్న జాన్ కి అక్కడికి వెళ్ళాక ఇంకో పెద్ద షాక్ తగులుతుంది. అదేంటంటే అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ వేరే అతనితో ఉంటుంది. అది చూడగానే జాన్ కి చాలా కోపం వచ్చి అతన్ని కొట్టబోతాడు. వెంటనే జాన్ గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఆపి నువ్వు ఏ పని పాట చేయవు కాబట్టి నేను ఇతన్ని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్తుంది. అది వినగానే జాన్ కి చాలా బాధేస్తుంది. అతనికి చెప్పడానికి మాటలు కూడా ఉండవు. దాంతో అక్కడి నుంచి సైలెంట్ గా బయటికి వచ్చేస్తాడు. అప్పుడే జాన్ కూడా అక్కడికి వస్తాడు. అలా అతన్ని చూడగానే జావెన్ తన అమ్మమ్మ ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది. అప్పటికే చాలా బాధలో ఉన్న జావెన్ మాటల్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయి పడుకుంటాడు. కానీ జావెన్ మాత్రం అతన్ని వదలదు. ఇంట్లోకి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా జావెన్ చేస్తున్న పనుల వల్ల విసిగిపోయిన జావెన్ ని తీసుకుని వెళ్లి బయట ఉన్న ఆమె మావయ్యకు ఇచ్చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోమని చెప్తాడు. అలా జావెన్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జావెన్ కి ఇప్పటికీ ఉన్న లక్ష్యం ఒకటే, తన అమ్మమ్మ ఎక్కడుందో కనిపెట్టి ఆమెతో ఉండడం. అలా తన అమ్మమ్మ కోసం ఏమైనా చేసే జావెన్ రాత్రి వర్షంలో జాన్ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి తన అమ్మమ్మ కోసం నిలబడి ఉంటుంది. అప్పటికి జావెన్ వాళ్ళ మావయ్య జావెన్ కు తన అమ్మమ్మ తప్ప ఎవరూ లేరు కాబట్టి తమతో పాటు జావెన్ ని తీసుకెళ్లాలని అనుకుంటూ ఉంటాడు. దానితో తమ ఫ్లైట్ కి టైం అవుతుందని త్వరగా రమ్మని చెప్తూ ఉంటాడు. కానీ జావెన్ మాత్రం తనెవరితో రానని తను తన అమ్మమ్మతోనే ఉంటానని చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా జావెన్ తన అమ్మమ్మ ఎక్కడుందో చెప్పమని జాన్ వాళ్ళ ఇంటి ముందు గొడవ చేస్తూ ఉంటుంది. మరోవైపు జావెన్ వాళ్ళ మావయ్య వెళ్లాల్సిన ఫ్లైట్ కి టైం అవుతూ ఉంటుంది. అదే విషయం అతని వైఫ్ కార్ నుంచి చెప్తూ త్వరగా రమ్మని పిలుస్తూ ఉంటుంది. దాంతో జావెన్ వాళ్ళ మావయ్యకి ఏం చేయాలో అర్థం అవ్వదు. ఒక పక్క జావెన్ తనతో రానని గొడవ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఫ్లైట్ కి టైం అవుతూ ఉంటుంది. దానితో జావెన్ వాళ్ళ మావయ్య జాన్ కి డబ్బు ఇచ్చి తాను 3 రోజుల్లో తిరిగి వచ్చి జావెన్ ని తీసుకుని వెళ్తానని అప్పటి వరకు తనని బాగా చూసుకోమని చెప్తాడు. జాన్ కి తనని తన అమ్మమ్మ ఎక్కడని చెప్పి ప్రతిసారి ఇబ్బంది పెట్టే జావెన్ తన ఇంట్లో ఉండడం ఇష్టం ఉండదు. కానీ జావెన్ వాళ్ళ మావయ్య ఇచ్చిన డబ్బు వల్ల జావెన్ తన ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడు. అలాగే జావెన్ కూడా తన అమ్మమ్మ జాన్ వాళ్ళ దగ్గర ఉందని అనుకుంటోంది కాబట్టి అక్కడ ఉండడానికి ఒప్పుకుంటుంది. అలా జావెన్ తమతోనే ఉంటుందని తెలియగానే జాన్ టీమ్ లో పనిచేసే ఒక అమ్మాయి జావెన్ ని రెడీ చేసి తను తినడానికి నూడిల్స్ ఇస్తుంది. కానీ చిన్న పిల్లైన జావెన్ కి నూడిల్స్ తినడం వస్తూ ఉండదు. దానితో తను తింటూ ఉన్నప్పుడు ఆ నూడిల్స్ టేబుల్ మీద పడిపోతూ ఉంటాయి. కానీ జావెన్ అలా కింద పడిన నూడిల్స్ ని కూడా తీసుకుని తింటూ ఉంటుంది. అదంతా చూస్తున్న శాన్ కి మాత్రం చిరాకుగా ఉంటుంది. శాన్ జావెన్ తో అలా తినకూడదు అని చెప్దామని అనుకుంటాడు. కానీ మాట్లాడితే మరి అమ్మమ్మ ఎక్కడ అని అడుగుతుందేమో అని సైలెంట్ గా అలాగే చూస్తూ ఉండిపోతాడు. అలా తినేసాక అందరూ వెళ్లి పడుకుంటారు. జావెన్ శాన్ బెడ్ పైన ఉన్న బెడ్ మీద పడుకుని ఉంటుంది. అలా అందరూ పడుకుని ఉన్నప్పుడు అర్ధరాత్రి శాన్ కి ఏదో తడిగా తన పైన పడినట్టు అనిపిస్తూ ఉంటుంది. దానితో శాన్ లేచి ఏమైందా అని చూస్తాడు. ఆ తడి ఎక్కడి నుంచో కాదు పైన బెడ్ మీద పడుకుని ఉన్న జావెన్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. అది చూశాక శాన్ కి చాలా కోపం వస్తుంది. దానితో ఎందుకులా చేసావని జావెన్ ని అడుగుతాడు. అప్పుడు జావెన్ తను వాష్రూమ్ కి వెళ్లాలని అనుకున్నానని కానీ వాష్రూమ్ లో 2 బొమ్మలున్నాయని వాటిని చూసి భయం వేసి ఆగిపోయానని చెప్తుంది. దానితో చేసేదేం లేక జావెన్ పడుకున్న బ్లాంకెట్స్ అన్ని తీసుకుని వెళ్లి వాషింగ్ మిషన్ లో వేస్తాడు. ఇక్కడ జాన్ చేసిన పిచ్చి పని
ఏంటంటే వాషింగ్ మిషన్ లోకి కేవలం బ్లాంకెట్స్ తో కాకుండా తన నాన్న తనకు రాసిచ్చిన షాపింగ్ ఇంటి పేపర్స్ కూడా వేసేసి ఉంటాడు. అంతా చేసిన జువాన్ మాత్రం వెళ్లి సైలెంట్ గా జాన్ బెడ్ మీద పడుకునేస్తుంది. ఇంకా జాన్ కి పడుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు. దానితో సోఫా మీద పడుకుంటాడు. మార్నింగ్ లేచాక జాన్ తన నాన్నతో కలిసి ఇంటి డాక్యుమెంట్స్ ని రిజిస్ట్రేషన్ చేయించడం కోసం తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక గానీ జాన్ కి అర్థం అవ్వదు తను రాత్రి డాక్యుమెంట్స్ ని వాషింగ్ మిషన్ లో వేశాను అని. అది తెలిసాక జాన్ కి ఏం చేయాలో అర్థం అవ్వదు. జాన్ కి ఇప్పుడున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే తనకు ఆ షాప్ కావాలంటే ఒక నెల పాటు వెయిట్ చేయడం. ఎందుకంటే కొత్త డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి నెల రోజులు పడుతుంది కాబట్టి. అలా జాన్ బాధపడుతుండగానే జాన్ ఫ్రెండ్స్ అతన్ని కాల్ చేసి ఎవరో చనిపోయారని మనకు పని దొరికిందని చెప్తారు. దానితో జాన్ వెంటనే అక్కడికి బయలుదేరతాడు. కానీ దారిలో వెళ్లేటప్పుడు జావెన్ ని కూడా తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. దానితో జావెన్ కూడా జాన్ తో పాటు వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది చనిపోయిన వాళ్ళని క్రిమేషన్ చేసే ప్లేస్ కాబట్టి జావెన్ చిన్న పిల్ల కాబట్టి తన కార్లోనే ఉంచేసి అందరూ వెళ్లిపోయి ఉంటారు. అది క్రిమేషన్ చేసే ప్లేస్ కాబట్టి చనిపోయిన వాళ్ళని బాక్స్ లో పెట్టి తీసుకుని వస్తూ ఉంటారు. అదంతా కార్లో కూర్చొని ఉన్న జావెన్ చూస్తూనే ఉంటుంది. అలా ఆ బాక్స్ ని చూసాక జావెన్ ఆ బాక్స్ లో ఉన్నది తన అమ్మమ్మ ఏమో అని అనుకుంటుంది. అలా జావెన్ ఆ బాక్స్ ని తీసుకుని వెళ్తున్న వారి వెంట పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ క్రిమేషన్ చేసే ప్లేస్ దగ్గరకు వెళ్ళాక చాలా రచ్చరచ్చ చేస్తుంది. ఆ బాక్స్ లో ఉన్న తన అమ్మమ్మను తిరిగి ఇచ్చేయమని చెప్తూ ఉంటుంది. వాళ్ళు దీంట్లో ఉన్నది మీ అమ్మమ్మ కాదు అని చెప్తూ ఉంటారు. కానీ జావెన్ మాత్రం వినదు. తన అమ్మమ్మే ఉందని గట్టిగా అడుస్తూ ఉంటుంది. నిజానికి అక్కడ చనిపోయిన వాళ్ళు క్రిమేషన్ ఏర్పాట్లు చేసింది ఎవరో కాదు జానే అయి ఉంటాడు. దానితో జాన్ వల్ల ఇంత డిస్టర్బెన్స్ జరిగిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ జాన్ ని తిడతారు. అక్కడ జరిగిందంతా చూసాక ఇదంతా జావెన్ వల్లే జరిగింది కాబట్టి జాన్ కి చాలా కోపం వస్తుంది. జావెన్ ని తనకు నచ్చినట్టుగా తిడుతూ ఉంటాడు. అలా కోపంలో ఉన్నప్పుడు జావెన్ ఆ బాక్స్ లో ఉన్నది తన అమ్మమ్మనే అనుకున్నానని చెప్తుంది. అప్పుడు కోపంలో ఉన్న జాన్ మీ అమ్మమ్మ బాక్స్ లో లేదని చనిపోయి ఆ పొగలాగా మారిపోయిందని చెప్పి పొగని చూపిస్తాడు. అది విన్నాక జావెన్ కి చాలా బాధేస్తుంది. జావెన్ బాధని చూడలేక జాన్ ఫ్రెండ్ మీ అమ్మమ్మ చనిపోయి స్టార్ లాగా మారి హెవెన్ కి వెళ్లిపోయిందని చెప్తాడు. అది విన్న జావెన్ ఆ రోజు రాత్రి ఇంట్లో ఉండదు. దానితో అక్కడున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లిపోయిందా అని వెతుకుతూ ఉంటారు. కానీ జావెన్ మాత్రం ఇంటి బయట కూర్చొని తన వాచ్ లో తన అమ్మమ్మ వాయిస్ ని ప్లే చేస్తూ స్టార్స్ వైపు చాలా బాధగా చూస్తూ ఉంటుంది. అది చూసాక జాన్ ఇంకా అతని ఫ్రెండ్స్ అందరికి చాలా బాధేస్తుంది. జావెన్ మీద చాలా కోపంగా ఉన్న జాన్ కూడా ఎమోషనల్ అవుతాడు. అప్పటి వరకు జావెన్ వాళ్ళ మావ ఇచ్చిన డబ్బు కోసమే జావెన్ ని చూసుకున్న జాన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ప్రేమగా చూడడం మొదలు పెడతారు. అలా జావెన్ కూడా వాళ్ళలో కలిసిపోతుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అలా అంతా బాగుంది అనుకుంటున్న టైంలోనే జావెన్ వాళ్ళ మావయ్య తిరిగి వస్తాడు. దానితో జావెన్ ని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక జాన్ కి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే జావెన్ వాళ్ళ మావయ్య మంచోడే కానీ అతని వైఫ్ మాత్రం మంచిది కాదు అని. ఆమె జావెన్ ని వేరే చోట పెంచుదామని చెప్తూ ఉంటుంది. ఇలా వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి నా మీద ఎందుకు వేస్తున్నామని గొడవ పడుతూ ఉంటుంది. అదంతా జాన్ వింటూ ఉంటాడు. దానితో వాళ్ళ దగ్గరకు వెళ్లి మీరెవరు పెంచుకోవాల్సిన అవసరం లేదని జావెన్ ని తానే పెంచుకుంటానని చెప్తాడు. మరోవైపు జావెన్ కూడా తన మావయ్య గొడవ చూశాక పరిగెత్తుకుంటూ జాన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకంటే జాన్ వాళ్ళు చాలా బాగా చూసుకుని ఉంటారు కాబట్టి. అది చూశాక జావెన్ వాళ్ళ మావయ్య జాన్ దగ్గరకు వచ్చి మీకే డబ్బులు ఇస్తాను మీరే పాపని చూసుకోమని చెప్తాడు. జాన్ మాత్రం మాకు డబ్బులేమొద్దు నేనే చూసుకోగలను అని చెప్పి జావెన్ ని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. అలా జావెన్ ని తీసుకుని తన ఇంటికి వచ్చేసరికి తన నాన్న అక్కడికి వచ్చి ఉంటాడు. జాన్ వాళ్ళ నాన్న జాన్ తో నిన్ను నువ్వే చూసుకోలేవు ఇంకా పాపని ఎక్కడి నుంచి చూసుకుంటావని చెప్పి గొడవ పడడం మొదలు పెడతాడు. జాన్ కి కూడా కోపం వచ్చి అతను కూడా గొడవ పడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ చాలా పెద్దదవుతుంది. జావెన్ ఆ గొడవని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఆగరు. చివరగా జాన్ మాత్రం జావెన్ ని తానే పెంచుకుంటానని చెప్తాడు. అది విన్నాక జాన్ వాళ్ళ నాన్న అయితే నేను నీకు ఇల్లు ఇవ్వని చెప్తాడు. అది విన్నాక కోపంలో ఉన్న జాన్ కూడా తనకి ఇల్లు ఏమొద్దని తానే ఇల్లు కొనుక్కుంటానని చెప్తాడు. అలా గొడవ జరిగినప్పటి నుంచి జాన్ ఇంకా అతని నాన్న మధ్య మాటలు ఉండవు. కానీ జావెన్ మాత్రం జాన్ వాళ్ళ దగ్గర చాలా హ్యాపీగా ఉంటూ ఉంటుంది. జాన్ కూడా జావెన్ ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు జావెన్ తన వాచ్ పగిలిపోయిందని తన అమ్మమ్మ వాయిస్ రావట్లేదని చెప్తుంది. దానితో జాన్ వెంటనే ఆ వాచ్ ని రిపేర్ చేయించడానికి తీసుకుని వెళ్తాడు. కానీ ఆ రిపేర్ అవ్వదని తెలుస్తుంది. దానితో జావెన్ బాధపడకూడదు అని తన పగిలిపోయిన వాచ్ లో నుంచి తన అమ్మమ్మ వాయిస్ ని తీసుకుని ఒక ఎలక్ట్రానిక్ బొమ్మలోకి కాపీ చేసి ఆ బొమ్మని జావెన్ కి గిఫ్ట్ గా ఇస్తాడు. దానితో జావెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాక జాన్ ని వదిలేసి వెళ్లిన తన గర్ల్ ఫ్రెండ్ తిరిగి అతని దగ్గరకు వస్తుంది. జాన్ ఎందుకు వచ్చావని అడుగుతాడు. అప్పుడు ఆమె తన హస్బెండ్ ట్రక్ యాక్సిడెంట్ లో చనిపోయాడని, ట్రక్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల అతని బాడీ చాలా డ్యామేజ్ అయిపోయిందని చెప్తుంది. ఇప్పుడు ఆ బాడీని క్రిమేషన్ చేయాలంటే అతని బాడీ పార్ట్స్ అన్ని తిరిగి అరేంజ్ చేయాలని చెప్తుంది. కానీ నిజానికి ఆ పని జాన్ కి తెలీదు. ఇప్పటి వరకు జాన్ వాళ్ళ నాన్న అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జాన్ వెళ్ళి తన నాన్నతో ఈ పని చేయమని అడగలేడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మాటలు లేవు కాబట్టి. దానితో జావెన్ వాళ్ళిద్దరి మధ్య వెళ్లి వాళ్ళకున్న గొడవల్ని పక్కన పెట్టి ఆ పని చేసేలా చేస్తుంది. అలా చనిపోయిన వాళ్ళ బాడీ పార్ట్స్ ని తిరిగి అరేంజ్ చేయడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ జాన్ తన ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్ కోసం ఈ పనిని ఒప్పుకొని ఉంటాడు. అలాంటి పని చేయడానికి ఒప్పుకున్నప్పటికీ జాన్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఆ రూమ్
లోకి వెళ్ళగానే ఆ బాడీని చూసాక చాలా భయపడిపోతారు. వాళ్ళకి వామిటింగ్ వస్తూ ఉంటుంది. అలా జాన్ ఇంకా అతని నాన్న కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు. అలా జాన్ తనకు రాని ఆ పనిని కూడా నేర్చుకుని ఉంటాడు. అప్పటి నుంచి జాన్ కి ఎలాంటి పని చాలా మంది ఇస్తూ ఉంటారు. దాని జాన్ కూడా డబ్బు బాగానే సంపాదిస్తూ ఉంటాడు. మరోవైపు జాన్ ఇంకా జెవెన్ మధ్య రిలేషన్షిప్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది. ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండలేనంతగా కలిసిపోయి ఉంటారు. అలా అందరూ హ్యాపీగా ఉన్న టైంలో జెవెన్ వాళ్ళ మావయ్య ఒక అమ్మాయిని తీసుకుని జాన్ దగ్గరకు వస్తాడు. ఈమె నా చెల్లి ఇంకా జెవెన్ వాళ్ళ అమ్మాని పరిచయం చేస్తాడు. కానీ అది జాన్ నమ్మడు. ఎందుకంటే జెవెన్ తనకెవరూ లేరు అని చెప్పి ఉంటుంది కాబట్టి. కానీ జెవెన్ వాళ్ళ మావయ్య మాత్రం అదేం లేదని తినే తన అమ్మ అని చెప్తాడు. కానీ జాన్ మాత్రం అదేం కాదని మీరు కొత్త నాటకం మొదలు పెట్టారని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అలా జాన్ అక్కడి నుంచి వచ్చేసినా సరే జెవెన్ వాళ్ళ అమ్మ మాత్రం అతన్ని వదలదు. రాత్రి మరీ తిరిగి జాన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఉంటుంది. ఆమెను చూసాక జాన్ కి చాలా కోపం వస్తుంది. ఇన్ని రోజులు నీ కూతుర్ని వదిలేసి ఎలా ఉన్నావని చెప్తాడు. అప్పుడు ఆమె నేను తప్పు చేశాను, ఇప్పటి నుంచి తనని బాగా చూసుకుంటానని చెప్తుంది. జెవెన్ వాళ్ళ అమ్మతో అదేం కుదరదని చెప్పి అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తూ ఉంటాడు. కానీ జెవెన్ వాళ్ళ అమ్మ మాత్రం అక్కడి కింద పడి గట్టిగా ఏడుస్తూ నా కూతురిని నాకు ఇచ్చేయమని అడుగుతూ ఉంటుంది. దాంతో జాన్ తనకు 3 రోజులు టైం ఇవ్వమని అడుగుతాడు. అప్పటి నుంచి జెవెన్ తనకు దూరం అయిపోతుందని చాలా బాధపడుతూ ఉంటాడు. అదే విషయం జెవెన్ కూడా కనుక్కుంటుంది. ఎందుకు అలా ఉన్నావని అడుగుతుంది. కానీ జాన్ మాత్రం అదేం లేదని తను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి కవర్ చేస్తాడు. తర్వాత రోజు జెవెన్ జాన్ ని తన స్కూల్ ఈవెంట్ కి పేరెంట్ గా తీసుకుని వెళ్తుంది. అక్కడ జాన్ ఇంకా జెవెన్ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. చాలా గేమ్స్ ఆడుకుంటారు. ఆ ఈవెంట్ అవ్వగానే జెవెన్ జాన్ కి ఒక గిఫ్ట్ ఇస్తుంది. అదేంటంటే జెవెన్ వేసిన ఒక పెయింటింగ్. ఆ పెయింటింగ్ జాన్ కి ఇచ్చి ఇప్పటి వరకు తనకెవరు లేనని భయం ఉండేదని, కానీ ఇప్పుడు అదేం లేదని, ఎందుకంటే ఇక నుంచి నాన్నగా నువ్వు ఉంటావని చెప్తుంది. ఆ మాట వినకనే జాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే టైంలో జెవెన్ తనకు దూరం అవుతుందని కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అలా జెవెన్ వాళ్ళ అమ్మకి ఇచ్చిన టైం అయిపోతుంది. ఇక జెవెన్ ని ఆమెకి ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. దానితో జాన్ చాలా బాధపడుతూ ఉంటాడు. జెవెన్ తో చాలా ప్రేమగా మాట్లాడతాడు. తను ఎప్పటికీ మర్చిపోవు కదా అని అడుగుతాడు. దానికి జెవెన్ ఏం సమాధానం చెప్పకుండా జాన్ కి ముద్దు పెడుతుంది. అది చూసాక జాన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు తను జెవెన్ ని ఒక కూతురుగా చూస్తూ ఉన్నాడు కాబట్టి. అలా జాన్ తో మాట్లాడిన కొద్దిసేపటి తర్వాత జెవెన్ పడుకుంటుంది. దానితో అదే మంచి టైం అనుకుని జెవెన్ ని జెవెన్ వాళ్ళ అమ్మకు ఇచ్చేస్తాడు. అలా జెవెన్ ని తన అమ్మకి చేసాక జెవెన్ ని ఎలా చూసుకోవాలో జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. జెవెన్ ఏ టైం కి ఏం చేస్తుంది, ఏ టైం కి ఏం తింటుంది, ఏ టైం కి ఏం తాగుతుంది, ఇలా అన్ని విషయాలు జెవెన్ వాళ్ళ అమ్మకు చెప్తూ ఉంటాడు. అలాగే జెవెన్ వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో అని చెప్పి డబ్బు కూడా ఇస్తూ ఉంటాడు. కానీ ఆమె వద్దు అని చెప్తూ ఉంటుంది. ఇలా వాళ్ళిద్దరి మాటల మధ్య జెవెన్ నిద్రలేస్తుంది. అలా నిద్రలేచిన జెవెన్ తాను తన అమ్మతో వెళ్ళనని చెప్పి జాన్ తోనే ఉంటానని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది. కానీ ఎలాగోలా తన అమ్మ కారులో తీసుకుని వెళ్లిపోతూ ఉంటుంది. జాన్ కూడా జెవెన్ ని వదిలి ఉండలేక కార్ వెంటే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ ఆ కార్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా జెవెన్ వెళ్లిపోవడంతో జాన్ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా ఇప్పటికే చాలా బాధలో ఉన్న జాన్ కి ఇంకో బాధ తోడవుతుంది. అదేంటంటే జాన్ వాళ్ళ నాన్న చనిపోవడం. అలా ఒకేసారి జెవెన్ ఇంకా తన నాన్న వదిలేసి వెళ్లిపోయారని చెప్పి చాలా బాధపడిపోతుంటాడు జాన్. అదే టైంలో జాన్ వాళ్ళ అక్క తన నాన్న అస్థికల్ని మట్టిలో పొడుస్తానని చెప్తుంది. కానీ ఆ విషయం జాన్ కి నచ్చదు. ఎందుకంటే తన నాన్న మట్టిలో కలిసిపోవడం కంటే ఆకాశంలో ఒక వెలుగులా ఉండాలని అనుకుంటాడు. దానితో జాన్ తన నాన్న అస్థికల్ని తీసుకుని దాన్ని ఒక క్రాకర్ లాగా మార్చి ఆకాశంలోకి వెలుగులాగా పంపుతాడు. అది చూసాక జాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అదే టైంలో జాన్ కి జెవెన్ వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. జెవెన్ కనిపించడం లేదని చెప్తుంది. అలా జాన్ ఇంకా అతని ఫ్రెండ్స్ జెవెన్ కోసం వెతకడం మొదలు పెడతారు. జాన్ ఇంకా అతని ఫ్రెండ్స్ జెవెన్ ని ఎంత వెతికినా దొరకదు. కానీ ఒక ప్లేస్ లో జెవెన్ జాన్ ని పిలిచినట్టుగా అనిపిస్తుంది. దాంతో జాన్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ నిజంగానే జెవెన్ ఉంటుంది. దాంతో జాన్ జెవెన్ మీద కోప్పడతాడు. ఇలా బయటికి వస్తే తప్పిపోతావని తిడతాడు. అప్పుడు జెవెన్ తానేం తప్పిపోనని, తనకు తన నాన్న అడ్రస్ తెలుసు అని చెప్పి జాన్ పేరు, అడ్రస్ ఇంకా ఫోన్ నంబర్ చెప్తుంది. అది విన్నాక జాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే జెవెన్ తనను ఇంకా నాన్న అని అనుకుంటోంది కాబట్టి. తర్వాత జాన్ ఇంకా జెవెన్ తమ ఇంటికి వెళ్తారు. అదే టైంలో జెవెన్ వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వస్తుంది. కానీ ఈసారి జెవెన్ ని తీసుకెళ్లడానికి కాదు, జెవెన్ వస్తువులను ఇవ్వడానికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆమె కూడా జాన్ ఇంకా జెవెన్ మధ్య ఉన్న ప్రేమని చూసి వాళ్ళని విడదీయకూడదని అనుకుంటుంది కాబట్టి. అలా ఆమె జెవెన్ వస్తువులని చేసి వెళ్లిపోతుంటే జాన్ ఆమెను పిలిచి మీరు కూడా మాతో కలిసి పని చేస్తారా అని అడుగుతాడు. ఎందుకంటే అలా అందరూ కలిసి ఉండొచ్చు అని. దాంతో ఆమె కూడా హ్యాపీగా దానికి ఒప్పుకుంటుంది. అలా అందరూ కలిసి తమ నుంచి దూరంగా వెళ్లిపోయి స్టార్స్ గా మారిపోయిన తమ వాళ్ళని చూస్తూ ఉండగా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.